అసలు మనం భగవద్గీత ఏం చెప్తారు? భగవద్గీత అంటే భగవద్గీత అంటే దానివల్ల ఉపయోగం భగవద్గీత అంటే భగవంతుని యొక్క వాక్. భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. సో ఈ లోకాన్ని సృష్టించింది భగవంతుడు. అంటే టెక్నికల్గా చూసుకుంటే ఒక డెఫినేషన్ అంటే ఒక పదానికి అర్థం. భగవంతుడు అంటే అర్థం ఏంటి? అన్నీ అతనికే చెందుతాయి. సో ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చాయి. సో ఆ భగవంతుడు ఈ లోకం అంటే ఏంటి, మనం ఎవరు, ఆయన ఎవరు, మన సంబంధం ఏంటి, ఇవన్నీ విషయాలు భగవద్గీతలో చెప్తున్నారు. 13వ అధ్యాయంలో ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి, ఈ జ్ఞానం అంతా కూడా చెప్తున్నారు. 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత్ క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ. ఈ లోకంలో అందరూ జ్ఞానం కావాలి. ఇప్పుడు అందరూ కష్టపడి చదువుకుంటారు, స్కూల్కి వెళ్తారు. 20 ఏళ్ళు కష్టపడి చదువుతారు. పిల్లలు ఇద్దరు బ్యాగులు వేసుకొని వస్తున్నారు. 6th స్టాండర్డ్ నుంచి ఐఐటి కోచింగ్ అని చాలా కష్టపడుతున్నారు. తెల్లవారి 5 గంటలకు 6 గంటలకి క్లాసులు, మళ్ళీ నైట్ 8 o'clock 9 o'clock క్లాసులు, ట్రైనింగ్, ట్యూషన్. ఎంత జ్ఞానం సంపాదిస్తున్నారు 20 ఏళ్ళు కష్టపడుతుంది. ఆ తర్వాత కూడా జాబ్ గ్యారంటీ ఉందా? మరి ఆ జ్ఞానం యొక్క ఫలితం ఏంటి? మనం ఏ జ్ఞానం పొందాలి? యాక్చువల్లీ జ్ఞానం అంటే ఏంటి? కేవలం 1+1 = 2 జ్ఞానం కాదు. భగవంతుడు ఒకడు భగవంతుడు, ఆయన నుంచి అన్నీ వచ్చాయి. ఏకో బహుష్య. ఆ భగవంతుడితో సంబంధం మనం ఏర్పరచుకోవాలి. భగవంతుడు అంటే ఎవరు? కృష్ణుడు అర్జునుడికి తన ధర్మం చేయమని చెప్తున్నారు. ఆ ధర్మం చేస్తే అందరూ చెప్తారు, ఎవరి ధర్మం వారు చేయాలి, మన కర్మ ఎవరి కోసం చేస్తున్నారు? ఫ్యామిలీ కోసం చేస్తారు. ఇదే ఫ్యామిలీ నువ్వు సంపాదించకపోతే పనికిరావని చెప్పి వదిలేస్తారు. మరి జాబ్ చేయకపోతే ఎందుకు పనికిరానంటారు. అదే ఫ్యామిలీ. లేదు మంచోడు నేను పోషిస్తానంటారా? ధర్మం దేనికోసం చేస్తున్నాం? ఫ్యామిలీ కోసం చేస్తున్నాం. ఫ్యామిలీ టెంపరీ, దేశం టెంపరీ, ఈ శరీరమే టెంపరీ. ఇదం శరీరం కొంటే క్షేత్రం ఇది. 13వ అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నారు, ఈ శరీరం ఒక క్షేత్రం, ఒక ఫీల్డ్. అంటే అక్కడ మనం ఇప్పుడు ఉన్నాం అంతే. ఇప్పుడున్నాం. మన వయసు 20 ఏళ్ళు అనుకోండి. 20 ఏళ్ళ క్రితం మనం ఈ శరీరంలో లేని అర్థం. ఎవరన్నా 80 ఏళ్ళకి పోయారంటే 80 ఏళ్ళు ఆ శరీరంలో ఉన్నారు అంతే. ఆ 81వ ఏళ్ళకి నెక్స్ట్ రోజుకి మనం ఆ శరీరంని వదిలేస్తాం. అది నిజం. అది ఏ కాలేజ్లో నేర్పిస్తున్నారు? రూపాయలు అడుగుతారు. భగవద్గీతలో జ్ఞానం అక్కడ మొదలవుతుంది. మనం శరీరం కాదు, ఆత్మ అని. ఇది తెలుసుకోవాల్సిందే విషయమే కదా. ఎందుకంటే మనం ఎంత చదువుకున్నా, ఎంత సంపాదించినా, ఎంత పెద్ద పదవులు ఉన్నా శరీరం వదిలేయాలి. స్కూల్లో చెప్పినా అనవసరం. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ విషయం. ఇప్పుడు అన్ని స్కూల్లోనే నేర్పిస్తారు. లేదు మనం నేర్చుకోవాలి కదా కొన్ని కామన్ సెన్స్. ఇది కామన్ సెన్స్. మనం శరీరం కాదు. ఇది ఎవరు స్కూల్లో కూర్చోబెట్టి నేర్పించట్లేదు. మనం స్వయంగా అర్థం చేసుకోవాలి. ఇలా చెప్పినప్పుడు నేర్చుగా మాట్లాడుతున్నాం. వాళ్ళకి మనం ఎలా చెప్పాలి? మాట్లాడే వాళ్ళు ఎలాగైనా మాట్లాడతారు. మనకు అనవసరం. నిజమే. ఎవరు 10 మంది కాదు అని అన్నంత మాత్రం నిజం కాకుండా పోదు. 10 మంది చెప్పినంత మాత్రాన అబద్ధం నిజం అయిపోదు. 1+1 = 2. 100 మంది లేదు 1+1 = 5 అని చెప్పినా సరే అది రాంగ్. అలాగే మనం శరీరం కాదు, మనం ఆత్మ. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. కృష్ణుడు భగవంతుడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎంతోమంది గొప్ప మనుషులు చెప్తున్నారు. ఇప్పుడు ఒక సైంటిస్ట్ వచ్చి ఎందుకు పెప్సీ తాగండి అని రితిక్ రోషన్, షారుఖ్ ఖాన్ వచ్చి తాగుతుంది, చాలా మంచిదని అందరూ తాగుతారు. గొప్ప మనిషి ఆయన తాగుతున్నాడు, మనం కూడా తాగొచ్చు. మరి గొప్ప మనుషులందరూ వేదవ్యాసుడు, నారదుడు, వీళ్ళందరూ గొప్ప ఋషులు. మన భారతదేశం చెందిన ఋషులు. అంతెందుకు APJ అబ్దుల్ కలాం చదివారు. నరేంద్ర మోడీ భగవద్గీత బెస్ట్ గిఫ్ట్ అన్నారు. మరి ఈ భగవద్గీత అందరూ చదవాలి. పెద్ద గొప్ప వాళ్ళు పెప్సీ తాగితే అందరూ తాగుతారు. మరి వాళ్ళు భగవద్గీత చదివితే ఇది గొప్ప వాళ్ళు. మనం ఎందుకు చదువుకో? రోజు చదవాలి.